सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి, సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిషీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba,
साई बाबा 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 Sai Baba, 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 Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 37వ అధ్యాయం. 37వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ నిన్నటి తరువాయి. పుణ్యం ఖర్చు అయిపోయాక అక్కడ నుంచి భూమి మీదకి తిరిగి రావాల్సి ఉంటుంది. అలాంటి ఆ ప్రదేశం కోసం వ్యర్థంగా ఎందుకు ప్రయత్నించాలి? దానికన్నా ఈ భూమి మీద జన్మే చాలా మంచిది. ఈ భూలోకంలోని మహత్వం చాలా గొప్పది. మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏమిటంటే, విరాగులకు ఏకాంతంలో లభించే సుఖం
లేదా భగవంతుని పట్ల భక్తితో ఉండే భక్తులకు లభించే సుఖం ఇంద్రుడికి కానీ లేదా సార్వభౌమ చక్రవర్తులకు కానీ కల్పాంతంలో కూడా లభించదు. కనుక ఈ భూమిలోనే ఉండి మానవులు ఆత్మజ్ఞానాన్ని ప్రాప్తింపజేసుకోవడానికి ప్రయత్నించాలి. ఆత్మజ్ఞానం ప్రాప్తిస్తే మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయి. పరబ్రహ్మ యొక్క పూర్ణజ్ఞానం కలగడం అంటేనే అన్ని అరిష్టాల నుంచి నివృత్తి కలగడం. దానివల్లే మనసులో ఇచ్చించిన కోరికలు ప్రాప్తిస్తాయి. దీనికి శృతి స్మృతులే ప్రమాణం. ఇప్పుడు హేమాడ్ పంత్ ఏ ఆత్మజ్ఞానాన్ని ప్రాప్తింపజేసుకోవాలో లేదా ఎవరిని తెలుసుకోవాలో వారిని వర్ణిస్తారు. ఈ ఆత్మ ఏ రకమైన విశేష గుణం లేకుండా వృద్ధాప్యానికి జనన మరణాలకు అతీతంగా ఉంటుంది. అది అత్యంత సనాతనము, శాశ్వతము, వినాశరహితము. అది నిత్యము, స్వయంభూ అంటే జన్మరహితం, సనాతనము, ఆకాశంలాగా సర్వవ్యాపకము, అనాది, అవిచ్ఛిన్నము, వృద్ధి శూన్యము, మార్పురహితము. అది శబ్దాలకు అతీతంగా ఉంటుంది. దానికి రూపము, ఆకారము లేదు. దానికి ఆద్యంతాలు లేవు. దాన్ని కొలవలేము. అది ఎన్నటికీ నశించదు. దానికి వాసన లేదు. దానికి రుచి లేదు. అది ఏ విధంగానూ భ్రష్టు పట్టదు. దాని స్వరూపాన్ని ఎవరు వర్ణించగలరు? అలా ఏ గుణము లేకుండా కళ్లకు కనిపించిన అలాంటి ఆత్మని అజ్ఞానం వల్ల తెలుసుకోలేము. అయినా ఆ అజ్ఞానాన్ని జ్ఞానంతో ప్రాప్తింపజేసుకుని తొలగించండి. కానీ ఆ ఆత్మని ఎన్నటికీ శూన్యం అంటే అసలే లేని స్థితి అని అనకూడదు. తరువాత హేమాడ్ పంత్ ఆత్మజ్ఞానాన్ని ప్రాప్తింపజేసుకోవడానికి మానవులు చేయవలసిన ఉపాయం చెప్పారు. అన్నిటికంటే మొదట మానవులు దీర్ఘ ప్రయత్నం చేసి అభ్యసించాలి. ఎందుకంటే పాల కడుపులో నెయ్యి ఉంటుంది, కానీ అది తోడు పెట్టకపోతే మజ్జిగగా ఉండదు, వెన్న కూడా ఉండదు. ఆ తర్వాత కూడా దాన్ని ఇంకా అవసరమైన విధంగా సంస్కరించవలసి ఉంటుంది. మజ్జిగ చిలకకపోతే వెన్న రాదు. దాన్ని కూడా అగ్నిపై కాచకుండా రుచికరమైన నెయ్యి తయారు కాదు. అభ్యాసం చేయకుండా చిత్తశుద్ధి కలగదు. చిత్తశుద్ధి లేకుండా జ్ఞానం ప్రాప్తించదు. చిత్తశుద్ధి కోసం స్వధర్మాన్ని అనుసరించి ఆచరణను పెట్టుకోవాలి. ఈశ్వర భక్తిని ఆచరించాలి. ఆత్మజ్ఞానం అనే మందిరాన్ని నిర్మించడానికి 4 రకాల ముక్తులనే కలశాలు తలతల మెరవటానికి, విరక్తి అనే పతాకం ఎగరడానికి భగవద్భక్తి అనే పునాది అవసరం. అలాగే బాబా పలికిన ఈ కింది మాటలు గుర్తుపెట్టుకోవాలి. పూర్ణ శ్రద్ధ, ధైర్యము ఇవే మూర్తిభవించిన ఉమామహేశ్వరుడు. అవి మన తలపై చేయి పెట్టకుండా హృదయంలో నివసించే ఆ విశ్వంబరుడు కనిపించడం సాధ్యం కాదు. అవిద్య, మాయ, కామము, కర్మము ఇవే ముఖ్యంగా మృత్యు లక్షణాలు. ఇవన్నీ శాంతిస్తే సర్వబంధనాలు తెగిపోతాయి. ఆత్మ సహజంగా ప్రకటమవుతుంది. మేఘాలు తొలగిపోయినప్పుడు ఆకాశంలోంచి రవి స్వయంగా ప్రకాశిస్తాడు. ఈ శరీరం నేను, ఈ ధనం నాది అని అనటాన్నే దేహాభిమానం అంటారు. ఇదే హృదయ గ్రంథి అనే పాశాలకు, మాయ అనే దుఃఖానికి స్థానం. ఈ దేహం ఒకవేళ పడిపోతే కర్మబీజాల వల్ల మరొక దేహం లభించినప్పటికీ ఆ బీజాలను పూర్తిగా దగ్ధం చేయని మానవులకు మళ్ళీ మరో జన్మ వస్తుందని తెలుసుకోవాలి. బీజాలు మళ్ళీ వృక్షమవుతాయి. వాసనలనే బీజాలతో మరో దేహం ప్రాప్తిస్తుంది. అలా వాసనాక్షయం కానంత వరకు ఈ చక్రం అఖండ గతితో తిరుగుతూ ఉంటుంది. వాసనలు సమూలంగా క్షయమైపోయినప్పుడే హృదయ గ్రంథి విడిపోయి అప్పుడే మరణశీల మానవులు అమరులవుతారు. కనుక వాసనల పరిత్యాగమే బ్రహ్మానంద యోగం అవుతుంది. ఇవన్నీ అవరోధాలుగా ఉంటాయి. కనుక అందరికీ సులభము, సరళము అయిన ఉపాయం గురువుని శరణు అనటమే. శరీరము, వాక్కు, మనసులతో పంచప్రాణాలను గురువుకు సమర్పించాలి. బుద్ధిని కూడా నిశ్చయపూర్వకంగా లీనం చేసి గురువుకు అన్ని విధాలా స్వాధీనమైపోవాలి. పాలతో ఆవు దూడ కడుపు నిండినప్పటికీ అది తన తల్లి నుంచి దూరంగా కదలదు. కనుక దాన్ని పశువులను కట్టే గుంజకి తాడుతో కట్టేస్తారు. అలాగే ఈ మనసు సంసార భోగాలను అనుభవించి తృప్తి చెందినా కానీ మోహం నుంచి దూరం కాదు. కనుక దాన్ని గురుచరణాలకు దృఢంగా బంధించాలి. గురు ప్రేమని, కృపని ప్రాప్తింపజేసుకోవడానికి ఆయన చరణకమల పరాగ ధూళికి అంటిపెట్టుకోవాలి. ఆయన చేసిన శుభప్రదమైన ఉపదేశాలను చక్కగా గుర్తుపెట్టుకోవాలి. తమ గురువు అంటే శ్రీ సాయి మహారాజ్ అని హేమాడ్ పంత్ చెప్తారు. ఇంద్రియ సుఖాల్లో మనసారా రమించాలి, కానీ మనసులో సాయిబాబా మీద ప్రేమ పెట్టుకోవాలి. అదే చివరికి ప్రాపంచికంలోనూ పారమార్థికంలోనూ 2 చోట్ల శ్రేయస్సును కలిగిస్తుంది. ఎవరి నోటిలో శ్రీ సాయి నామం ఉంటుందో, హృదయంలో శ్రీ సాయిపై ప్రేమ ఉంటుందో వారికి సదా సుఖ సంతృప్తులు కలుగుతాయి. వారికి సదా శ్రేయస్సు కలుగుతుంటుంది. శ్రీ సాయి స్వయంగా వారిని రక్షిస్తారు. సాయిబాబాను నిరంతరం చింతన చేసే వారి అనుభవంలోని విశేషాన్ని చూడండి.
సాయిబాబా వారికి రుణగ్రస్తులై స్వయంగా తామే వారిని ధ్యానిస్తూ ఉంటారు. మీ పనులు మీకే తెలియాలి. నాకైతే రాత్రింబవళ్ళు మీ స్మరణే. అలా ఉండేది బాబా ప్రేమ వాక్కు. అది చాలామంది గుర్తుండే ఉండొచ్చు. శ్రీ సాయి చరిత్ర పారాయణ మహాత్మ్యాన్ని వర్ణిస్తాను. మాకు జ్ఞానం అవసరం లేదు, సాయిబాబా చరిత్ర చాలు. నెత్తి మీద ఎన్ని పాపాలున్నప్పటికీ ఇది మమ్మల్ని మా కష్టాల నుంచి రక్షిస్తుంది. ఒకవేళ పారాయణ చేయటం సాధ్యం కాకపోతే ఇందులోని గురుభక్తి ప్రకరణాన్ని శ్రోతలు నిత్యము నియమంగా విని హృదయానికి ఆభరణంగా చేసుకోవాలి. అలంకారంగా చేసుకోవాలంటే అమూల్యమైనవి తెలుసుకుని మనసులో జాగ్రత్తగా పెట్టుకుని ప్రీతితో అనుసరించాలి. రోజులో ఈ చరిత్రను ఎప్పుడు చదివినా తమ గురు మహారాజ్తో పాటు శ్రీహరి కూడా భావికులను కలుస్తాడు. ఈ గ్రంథాన్ని ప్రతిరోజు నియమంగా అంతరాయం లేకుండా చదివితే వారి ఇంట్లో లక్ష్మి అఖండంగా ఉంటుంది. సప్తాహం చేసే వారి దరిద్రం దూరంగా పారిపోతుంది. ఇవి నా మాటలుగా భావించకండి, ఎందుకంటే దానివల్ల మనసులో సంశయం కలుగుతుంది. సాయిబాబానే నా నాటుతో అన్ని పలికిస్తారు కనుక వ్యర్థంగా లాగి పీకే ఆలోచనలను వదిలేయండి. చివరికి సాయి అనన్య భక్తికి సారాన్ని అందమైన వాక్ప్రసూనాలతో చెప్పి ఈ విషయాన్ని ముగిస్తాను. సాయిబాబా నామాన్ని అఖండంగా జపించడమే మా వ్రతము, తపస్సు, దానం. పదే పదే షిరిడీకి వెళ్ళటమే మా తీర్థాటన. ఆయనకి అనన్యంగా శరణు వెళ్ళి సాయి సాయి అన్న మంత్రాన్ని స్మరించి అనుష్ఠానం చేయడమే మాకు ధ్యానము, పురస్చరణ. నిష్కపటంగా ప్రేమతో అనుసంధానం చేసి ఆయన్ని పూజించి చూడండి. ఆయన అతర్క్య లీలను హృదయంలో అనుభవించి చూడండి. ఈ వర్ణన అంతటితో క్రమంగా 199 నుంచి 201 ఓవిల్లో హేమాడ్ పంత్ బాబా చిలిం చేసే కఠిన సేవను, దాని గొప్ప అదృష్టాన్ని ఎంతో చక్కగా ఊహించి చెప్పారు. మొత్తానికి ఈ అధ్యాయం అంటే ఆధ్యాత్మిక నిరూపణ, కావ్యమయ శబ్ద చిత్రాలు అనే పాలు పంచదారుల యోగమే. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. ముప్పై 38వ అధ్యాయం గుండిగ వర్ణం. బాబా గుండిగ అంటే అన్నము మొదలైనవి ఉడకపెట్టే పెద్ద మూతి గల గిన్నెలో అన్నం వండి నిరుపేదలకి బాబా భోజనం పెట్టడం గురించిన వర్ణన. శ్రీ గణేశునికి నమస్కారము, శ్రీ సరస్వతీదేవికి నమస్కారము, శ్రీ గురు మహారాజ్కి నమస్కారము, శ్రీ కులదేవతకి నమస్కారము, శ్రీ సీతా శ్రీరామచంద్రులకి నమస్కారము, శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారము. జగత్కంతటికీ ఆనందనిచ్చేవారు, భక్తుల కోరిన కోరికలను తీర్చడం పట్ల ఉత్సాహం ఉన్నవారు, చరణాలను ఆశ్రయించే వారికి 3 రకాల దుఃఖాలను హరించేవారు అయిన ఓ గురుశ్రేష్ఠ, మీ పాదాలకి మా నమస్కారము. శరణన్న వారిని కరుణతో రక్షించేవారు, అతిశయించిన మహోన్నతులు, చేతికి ఎముక లేనివారు, ఆశ్రయించిన భక్తులను ఉద్ధరించేవారు అయిన ఓ గురుశ్రేష్ఠ, లోకులను ఉపకారం చేయటానికి మీరు అవతరించారు. ద్వైత భావాన్ని నశింపచేసేవారు, భక్తుల మనసుని మోహింపు చేసేవారు, సంసారం నుంచి ముక్తులను చేసేవారు, అత్యంత దయామృత సాగర్లు అయిన మీకు జయకారాలు. ఎక్కడి అదృష్టం ఫలించిందో కానీ దానివల్ల మీ చరణాలను ఈ కళ్ళతో చూడగలిగాను. మీ సాన్నిధ్యం అనే వైభవాన్ని అనుభవించాను. ఇప్పుడు ఆ సుఖ సమయం పోయింది, అది ఇక తిరిగి రాదు. కేవలం బ్రహ్మ అనే మూసలో శుద్ధ ఆత్మస్వరూపం అనే రసధారాలను నింపి రూపాన్ని ధరించిన సుందరమూర్తి సంత శిరోమణి శ్రీ సాయినాథ్ మహారాజే. సాయి అంటే ఆత్మరాముడే. ఆయన సంపూర్ణంగా ఆనంద నిలయము. స్వయంగా ఇచ్చలన్నీ నెరవేరిన ఆయన భక్తులను నిష్కామములు చేస్తారు. ధర్మాన్ని అనుసరించే బ్రాహ్మణులను, వారిని రక్షించే క్షత్రియులను, వాళ్ళు అద్వితీయ శక్తితో సహా మృత్యువును కూడా మింగగల ఆయన్ని గురించి కొద్దిగానే వర్ణించబడింది. అంటే ఈ ఓవిని బాగా అర్థం చేసుకోవటానికి కఠోపనిషత్తు చూడండి. 1వ అధ్యాయం 2వ వల్లి 25వ మంత్రంలో
యస్య బ్రహ్మ చక్రతుజ ఉభే భవతః ఓదనః మృత్యోర్తస్య ఉపసేవ శంక ఇచ్చా వేద యత్ర సహ సంహార సమయంలో పరమేశ్వరుడికి బ్రాహ్మణ క్షత్రియులతో పాటు ప్రాణి మాతృలన్నీ భోజనం అవుతాయి. మృత్యువు కూడా వారికి ఉపశమనం అంటే నోట్లో వేసుకునే కూర లేదా పచ్చడిగా అవుతుంది. అలాంటి పరమేశ్వరుని గురించి యథార్థంగా ఎవరు తెలుసుకోగలరు? ఉపనిషత్తులోని సర్వశక్తిమంతుడైన పరమేశ్వరుడి ఆచరణకు ఉదాహరణిచ్చి ఇక్కడ హేమంత్ పంతు సాయి బాబా సర్వశక్తిమంతుడైన ఈశ్వరుడే అని చెప్పడానికి ప్రయత్నించారు. జనన మరణ బంధాలను వెంటనే తెంచేయగల ఆ సాయికి జడబుద్ధిని అజ్ఞానాన్ని అయినా నేను సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. గడిచిన అధ్యాయంలో సాయినాథుల చావడిని ఎంతో ప్రీతితో వర్ణించాను. ఇప్పుడు ఈ అధ్యాయంలో గుండెను గురించిన నిరంతర సుఖాన్నివ్వగల వర్ణన వినండి. చిన్నపిల్లలకి కేవలం తినడమే తెలుస్తుంది. ఏం తినాలో వారికి తెలియదు. పాలు త్రాగించో లేదా అన్నం ముద్ద తినిపించో అమ్మ వారి మంచి చెడులు చూస్తుంది. అలాగే నా సాయి మాత నా చేత కలం పట్టించి తమకు తమ భక్తుల మీదున్న ప్రేమగల ఈ ప్రయాసలేని రచనను చేయిస్తుంది. శాస్త్రాల్లో ప్రతి ఒక్క యుగంలో మోక్ష ప్రాప్తి కోసం ప్రమాణ సిద్ధమైన సాధనలు చెప్పబడి ఉన్నాయి. ఉదాహరణకి కృత లేదా సత్యయుగాల్లో తపస్సు చేయడం, త్రేతాయుగంలో జ్ఞానం సంపాదించటము, ద్వాపర యుగంలో యజ్ఞం చేయటం, కలియుగంలో దానం చేయటం చెప్పబడింది. దాన ధర్మాలు సదా సర్వత్రా చేయాలి. కానీ ఆకలిని శాంతింపచేయగల ముఖ్య రహస్యము అన్నదానంలో ఉంది. నిత్య నియమంగా అన్నదానం చేయటం కర్మల్లోకెల్లా ఉత్తమమైన కర్మ. మధ్యాహ్నం 12 గంటలైందంటే అన్నం కోసం మన జీవుడు అల్లాడిపోతాడు. తమకు ఎలా ఉంటుందో ఇతరులకు కూడా అలాగే అవుతుందని తెలుసుకున్న వారే ఉత్తములు. శాస్త్రాలను అనుసరించి వ్యవహరించే పద్ధతుల్లో అన్నదానమే ముఖ్యము, శ్రేష్టము అని అంగీకరించబడింది. దానికంటే గొప్పది ఎక్కడా కనిపించదు. అన్నము పరబ్రహ్మ స్వరూపము. అందులో నుంచే ప్రాణి మాత్రులు ఉత్పన్నమవుతాయి. అన్నము జీవులను బ్రతికించగల సాధన. మరణానంతరము జీవుల చివరికి అన్నంలోనే కలిసిపోతాయి. తైత్తిరీయ ఉపనిషత్తు 3వ వల్లి 2వ అనువాకం చూడండి. అన్నం బ్రహ్మేతే వ్యజనాత్ అన్నాత్ ధ్యాయ వా కల్వేమాని భూతాని జాయంతే అన్నానే జాతాని జీవంతి. అన్నము ప్రయాసకి సంవిషమితి. బ్రహ్మకుండే లక్షణాలన్నీ అన్నంలో లభిస్తాయి. సర్వ ప్రాణి మాత్రలు అన్నం నుంచే అంటే అన్నానికి పరిణామభూతమైన వీర్యం నుంచే ఉత్పన్నమవుతాయి. అన్నంతోనే అవి జీవించి ఉంటాయి. మృత్యువు తర్వాత అన్నస్వరూపం ఈ భూమి మీద ఉండిపోతుంది. వేళాపాళ లేకుండా వచ్చిన అతిథులకి గృహస్థులు భోజనం పెట్టి సుఖం కలిగించాలి. వారికి భోజనం పెట్టకుండా తిప్పి పంపించే గృహస్థు ఖచ్చితంగా దుర్దశను ఆహ్వానించినట్లే. వస్త్రాలు, గిన్నెలు ఇత్యాదులు దానం చేస్తున్నప్పుడు యోగ్యతలను విచారించవలసి ఉంటుంది. కానీ అన్నదానం కోసం యోగ్యత లేదా పాత్రతలను చూడవలసిన అవసరం ఉండదు. ఎవరు ఎప్పుడు గడపలోకి వచ్చినా వారిని అనాదరణ చేయటం మంచిది కాదు అని వేదాల్లో అన్నదాన మహత్యం చెప్పబడింది. తైత్తిరీయోపనిషత్తు 3వ వల్లి 7వ అనువాకం చూడండి. అన్నం నానాత్యందాత్. అన్నాన్ని నిందించకూడదు. అన్నం బహుపరిపక్షత. అన్నాన్ని అవమానించకూడదు. అన్నం బహుకూర్పిత. అన్నాన్ని అధికంగా ఉత్పన్నం చేయండి. నకంచన వసతో ప్రత్యచక్షిత. ఏ అతిథిని నిరాశతో తిప్పి పంపవద్దు. కనుక బాబా కూడా జనులకు అన్నం పెట్టి తృప్తిపరిచేవారు. నియమంగా ఈ ఆచారాన్ని నడిపించేవారు. డబ్బు, నాణ్యాలు కానీ లేదా ఇతర దానాలు ఏం చేసినప్పటికీ అవి ఈ అన్నదానం లేకపోతే అసంపూర్ణంగానే ఉండిపోతాయి. రసార్థ దరహాస చంద్రికలను వెదజల్లే చంద్రుడు లేని తారకులకేం శోభ ఉంటుంది? పతకం లేని హారానికి అందం వస్తుందా?
నోరూరించే రుచికరమైన అన్నంలో పప్పు శ్రేష్టమైంది. అలాగే పుణ్యకర్మలన్నిట్లో అన్నదానమే శ్రేష్టమైన పుణ్యకర్మ. కలశాలు లేకుండా శిఖరము శోభించదు. ప్రత్యక్షంలో ప్రఫుల్లమయ్యే కమలం లేకుండా చెరువుకి శోభ రాదు. ప్రేమ లేని భజనకి, కుంకుమ లేని ముత్తైదువుకి శోభ రాదు. మాధవాలలో లిఖించే మధురమైన సుస్వర కంఠం లేని గానము విసుగు పుడుతుంది. ఉప్పు లేని మజ్జిగకి రుచి రాదు. కనుక మానవులు అన్నదానం సదా చేయాలి. అందులోనూ రోగులు, అశక్తులు, అంధులు, కుంటివాళ్ళు, చెవిటివాళ్ళు, పేదలు, అనాథులకి మొదట అన్నం పెట్టాలి. ఆప్తజనులకు ఆ తర్వాత భోజనం పెట్టాలి. ఇప్పుడు కుతూహలం ఉన్న శ్రోతల మనసుకి బాబా గుండెగను సంబంధించిన సాధారణ సమాచారాన్ని ఇవ్వటానికి నేను ప్రయత్నిస్తాను. మసీదు ప్రాంగణంలో బాబా ఒక పెద్ద పొయ్యి నిర్మించారు. దాని మీద ఒక పెద్ద మూతిగల పాత్రను పెట్టేవారు. ఆయన కొన్నిసార్లు పొంగల్ తయారు చేసేవారు. కొన్నిసార్లు మాంసం కలిపిన పులావు వండేవారు. కానీ కొన్నిసార్లు గోధుమ పిండి ఉండలు చేసి పప్పులో ఉడకబెట్టేవాళ్ళు. కొన్నిసార్లు గోధుమ పిండితో రొట్టెలు చేసి నిప్పు మీద కాల్చేవారు. లేదా గోధుమ పిండిని ఆకు మీద వేసి దాన్ని చుట్టి నిప్పు మీద కాల్చి రొట్టిగా చేసి దాన్ని మెల్లగా ఆ పప్పులో వదిలేవారు. రాతి మీద మసాలా నూరి వంటకాన్ని తామే స్వయంగా తయారు చేసేవారు. పెసరపిండితో ఉండలు తమ చేత్తో చేసి మెల్లగా గుండెలోని పప్పులో వదిలేవారు. స్వర్గాది లోకాలపై ఆశతో యజ్ఞాలు చేసే యజ్ఞికులు పశుహత్య చేస్తారు. దాన్ని విధిపూర్వకంగా అగ్నికి ఆహుతిగా ఇచ్చి ఆ మిగిలిన భాగాన్ని బ్రాహ్మణులు కూడా తినేవారు. దాన్ని శాస్త్రాలు అంగీకరించిన హింస అని అంటారు. అదేవిధంగా బాబా కూడా ముల్లాలను అంటే గ్రామంలోని మసీదుని పీర్లను నిర్వహించేవాళ్ళు. ముస్లింల ధర్మకృత్యాలు చేసేవాళ్ళు. పిలిపించి శాస్త్రోక్తంగా మంత్రోచ్చరణ చేయించి ఖురాన్లోని ఫాతిహాని అనిపించి విధిపూర్వకంగా మేకను చంపించేవారు. అక్కడ 2 రకాల గుండెలు ఉండేవి. 50 మందికి సరిపోయేంత అన్నం వండి చిన్న గుండెగా, 100 మందికి భోజనం పెట్టినా మిగిలి ఉండేంత పెద్ద గుండెగా మరొకటి. కొన్నిసార్లు పెద్ద గుండెలోనూ కొన్నిసార్లు చిన్న గుండెలోనూ బాబా అన్నం వండి భోజనం చేయాలనుకునే వారికి భోజనం పెట్టేవారు. దానికోసం దుకాణానికి తామే స్వయంగా వెళ్ళి బేరం ఆడేవారు. అక్కడ అరువు బేరం ఉండేది కాదు. చేతిలో వెంటనే డబ్బు పెట్టేవారు. ఉప్పు, మిరపకాయలు, జీలకర్ర, మిరియాలు, కూరగాయలు, కొబ్బరికాయలు, ఎండు కొబ్బరి మొదలైనవి పూర్తిగా విచారించి బాబా స్వయంగా అన్నీ తెచ్చుకునేవారు. అలాగే మసీదులో కూర్చొని స్వయంగా తమ చేత్తో తిరగలి, గోధుమలు, పప్పు, జొన్నలు విసిరి పిండిని తయారు చేసేవారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. బాబా ఎప్పుడూ విసుగు లేకుండా ఎంతో శ్రమపడి గుండెగలో పదార్థాన్ని తయారు చేసేవారు. మసాలా నూరే పని కూడా ఎంతో ఇష్టంగా చేసేవారు. పొయ్యిలో మంటను ఎక్కువ చేయటానికి, తక్కువ చేయటానికి కట్టెలను అదే పనిగా స్వయంగా సరిచేస్తూ ఉండేవారు. పప్పు నానబెట్టి బాబా స్వయంగా రాతి మీద నూరేవారు. ఇంగువ, జీలకర్ర, కొత్తిమీర కలిపి దాన్ని గుంగుమలాడే రుచికరమైన వంటకంగా తయారు చేసేవారు. గోధుమ పిండి కలిపి దాన్ని మూరెడు పొడుగున్న ముద్దలుగా చేసి పెద్ద పెద్ద రొట్టెలు చేసేవారు. అలాగే జొన్న పిండిలో తగినంత నీరు పోసి అందులో మజ్జిగ కలిపి అంబలి తయారు చేసేవారు. అంబలిని ఇతర ఆహారాలతో పాటు గొప్ప ప్రేమతో ఎంతో ఆదరంగా బాబా తమ చేత్తో అందరికీ వడ్డించేవారు. గుండెగలోని పదార్థాన్ని చక్కగా ఉడికాయని అనిపించాక బాబా ఆ గుండెగను పొయ్యి మీద నుంచి కిందకు దింపి మసీదులో పెట్టేవారు. తరువాత ఆ అన్నాన్ని మౌలీ చేత విధిపూర్వకంగా ఫాతిహా అంటే మరణించిన వారి ఆత్మశాంతి కోసము చెప్పే ఖురానులోని మొదటి భాగం సమర్పించి మొదట మహల్సాపతికి, తాచాకోతికి ప్రసాదంగా పంపించేవారు. అప్పుడు మిగిలిన అన్నాన్నంతా తమ చేత్తో స్వయంగా వడ్డించి నిరుపేదలకు, బలహీనులకు తృప్తిపరిచి బాబా స్వయంగా
సుఖ సంతృప్తులను పొందేవారు. అన్నం తినాలనుకున్న వారు కూడా కడుపు నిండా గొప్ప ఆనందంతో తినేవారు. పైగా బాబా కూడా తీసుకోండి అని వాళ్ళని ప్రేమతో అడిగేవాళ్ళు. పూర్తిగా సంతృష్టి కలిగించగల భోజనము లభించిన వారి పుణ్యము ఎంత శ్రేష్టము. బాబా స్వయంగా వడ్డించగా అన్నము తిన్న వారి అదృష్టము ఎంత ధన్యము. ఎక్కడ శ్రోతలకి సహజంగా శంక కలగొచ్చు. అనేక భక్త బృందాలకు మాంసాహార అన్నం కూడా నిస్సంశయంగా ప్రసాదం అంటూ బాబా ఎందుకు పంచేవాళ్ళు? ఈ శంకను నివారించడం ఎంతో సులభం. మాంసము తినే వాళ్ళకే బాబా ఈ అన్నం వడ్డించేవాళ్ళు. జన్మాంత మాంసాన్ని స్మరించని వారిని మాంసములో చేతిని కూడా పెట్టనిచ్చేవారు కాదు. ఈ అవిచార కృత్యాన్ని ఆయన ఎన్నడూ చేసేవారు కాదు. ప్రసాదము పొందాలని ప్రబల ఇచ్చ ఉన్న వారికే అది ఇచ్చేవారు. గురువు స్వయంగా ప్రసాదం ఇస్తుంటే అది తినడానికి యోగ్యమా అయోగ్యమా అన్న శంక శిష్యులకు మనసుకు కలిగితే ఆ శిష్యులు తమకు వినాశనము కలిగించుకొని నరకములో పడిపోతారు. ఇలా వ్రాస్తున్నప్పుడు ఓ చిన్న సంగతి గుర్తొచ్చింది. దాన్ని శ్రోతలు తమ శ్రేయస్సు కోసము ప్రశాంత చిత్తముతో వినండి. ఓసారి ఏకాదశి వచ్చింది. బాబా దాదా కేల్కర్తో కోల్హాల్కి వెళ్ళి నా కోసము మేకమాంసము తీసుకురా అని దానికోసము డబ్బు తీశారు. లెక్కించి దాదాకిచ్చి ఇలా అన్నారు, నీవు స్వయంగా వెళ్ళు, నీవే ఈ పనిని చెయ్యాలి. అతని పేరు గణేష్ దామోదర్, ఇంటి పేరు కేల్కర్. వయసులో పెద్దవాడు అవటం వల్ల జనులు అతన్ని దాదా అని పిలిచేవారు. రావ్ బహదూర్ వినాయక్ సాటే ఇతని మామగారు. ఇతను జాతికి బ్రాహ్మణుడు. బ్రాహ్మణ ధార్మిక కర్తవ్యము చేయటం పట్ల అతనికి ఎంతో శ్రద్ధ ఉండేది. అలాగే అతను సద్విచార సదర్వస్తుడై ఉండేవాడు. అతనికి సాయి చరణాల పట్ల ఎంతో ప్రేమ ఉండేది. రాత్రింబవళ్ళు గురుసేవ ఎంత చేసినా అతనికి మనసుకు తృప్తి కలిగేది కాదు. అలాంటి అతనికి ఈ ఆజ్ఞకి ఆశ్చర్యము కలగలేదు. అలా ఎందుకు కలగలేదో మనకి తెలియదు. అతని శరీరంలోని అవయవాలు దృఢంగా ఉండేవి. అతను మొదటి నుంచి సమర్థుడు. అతని మనసు ఎన్నడూ చంచలంగా ఉండేది కాదు. గురు పదాల్లో సదా స్థిరంగా ఉండేది. ధనధాన్యాలను లేదా వస్త్రాలను గురువుకు అర్పించటం అనేదే దక్షిణ కాదు. గురువు ఆజ్ఞను విధిపూర్వకంగా పాటించటము, గురువుని సంతృప్తిపరచటము, ఇదే నిజమైన దక్షిణ. శరీరము, వాక్కు, మనసు మొదలైన వాటినన్నీ దిగదుడిచి గురుకృపను ప్రాప్తింప చేసుకునే వారి శ్రద్ధే నిజమైనది. సరే, దాదా ఆ ఆజ్ఞ శిరసావహించి హడావుడిగా బట్టలు మార్చుకుని వచ్చాడు. గ్రామంలోకి వెళ్ళటానికి బయలుదేరాడు. అప్పుడు బాబా అతని వెనక్కి పిలిపించి ఇలా అన్నారు, అరే, ఇది కొనటానికి ఇంకెవరినైనా పంపించు. వెళ్ళి రావటంలో నీకు శ్రమ కలుగుతుంది. నువ్వెందుకు కష్టపడటం? అప్పుడు దాదా మాంసం తేవటానికి పాండు అనే పేరు గల తన పనివాణ్ణి పంపాడు. ఇంతలో బాబా దాదాతో ఏమన్నారో చూడండి. వెళ్ళటానికి బయలుదేరిన పాండును చూసి బాబా, ఈ రోజు పోనీలే, అతన్ని వెనక్కి పిలువు అని అన్నారు. సరే, తర్వాత ఓసారి బాబాకి గుండెలో ప్రసాదాన్ని తయారు చేసి పంచాలన్న ఆలోచన వచ్చింది. పొయ్యి మీద గిన్నె పెట్టి అందులో మాంసాన్ని వేశారు. అందులో బియ్యం కడిగిపోసి కొలత ప్రకారము నీరు నింపి కింద పొయ్యిలో కట్టెలు వేసి దాన్ని ఊదుతూ కూర్చున్నారు. గ్రామమంతా బాబాకి అంకితమై ఉండేది కదా. పొయ్యిని ఊదటం అనే పనిని ఎవరైనా ఆనందంతో చేసేవారు. కానీ బాబా అనుమతి లేకుండా అలా చేసేందుకు ఎవరికూ ధైర్యం ఉండేది కాదు. అన్నం కూడా ఉడిగించి తెమ్మని బాబా నుంచి అనుమతి రావాలని, ఆ అవకాశము కోసము, ఆ సేవ కోసము సాయిబాబా దాసులు ఎంతో ఉత్సాహపడేవారు. కానీ సాయిబాబా స్వయంగా ఈ విషయాన్ని ఉదాసీనులుగా ఉండేవారు. ఉదాసీనులుగా ఉన్నారని అనటం కూడా సరికాదు. తమ చేత్తో అన్నము వండాలన్న లోభము ఉన్నవాళ్ళు అన్నదానము చేయటానికి ఇతరులకు శ్రమ ఎందుకు ఇస్తారు? తమ నిర్వహణ కోసము భిక్ష చేయటానికి స్వయంగా గడప గడపకి తిరిగి రొట్టె ముక్కను అడుక్కునే ఆయన అన్నదానము చేయటం అనే కష్టాన్ని స్వయంగా సాహసించేవారు. అప్పుడే ఆయన తృప్తి కలిగేది. కనుక ఆయన ఎవరిపైన ఆధారపడి ఉండేవారు కాదు. 100 మంది మనుషులకు సరిపడే వంట తయారు చేయడానికి
కావలసిన పిండి, బియ్యము, పప్పు వగైరాలను శుభ్రమైనవిగా చూసి బాబా వెంటనే డబ్బిచ్చి తెచ్చేవారు. స్వయంగా తమ చేత్తో చాట తీసుకొని దుకాణానికి వెళ్ళి వ్యవహారంలో ఉండవలసిన దక్షతను ఆయన దగ్గర జనులు నేర్చుకునేవారు. పదార్థాలు స్వయంగా చేతిలోకి తీసుకొని చక్కగా బేరం చేసి కొనేవాళ్ళు. ఎవరు మోసం చేయగలిగేవారు కాదు. పైగా వారి అభిమానము తొలగించేవారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ की जय. బేరం కూడా ఎంత ఖచ్చితంగా చేసేవారంటే ఒక్క పైసా కూడా వ్యర్థమయ్యేది కాదు. కానీ తర్వాత వస్తువుల ధర వెంటనే లెక్కేసి ఇచ్చేవారు. ఇదేమిటి, 5 అడిగితే 10 కూడా ఇచ్చేవారు. స్వయంగా తానే పని చేయడం ఆయనకెంతో ఇష్టం. ఇతరులు చేయడం ఆయనకి నచ్చేది కాదు. ఎన్నరూ ఎవరి మీద ఆయన ఆశ పెట్టుకోలేదు. ఎవరిని బాధ పెట్టడం ఆయనకి నచ్చేది కాదు. ఈ తత్వం బాబా దగ్గర రాత్రింబవళ్ళు జాగృతమై ఉండేది కనుక ఆ గుండిక పని కోసం ఆయన ఎవరి సాయాన్ని కోరేవారు కాదు. గుండిక అనే ఏమిటి? ధునికి ఆనుకొని ఉన్న కట్టెలు పెట్టే గది తూర్పు వైపు 3/4 వంతు గోడను బాబా తమ స్వహస్తాలతో కట్టారు. మహదు పస్లే మట్టి కలిపేవాడు. బాబా గోడను కట్టడం కోసం ఇటుకలను ఒకదానిపై ఒకటి పేర్చి వాటి మీద ఆ మట్టిని పెట్టి తమ చేత్తో అమర్చేవారు. ఇంకా బాబా చేయనిదంటూ ఏమీ లేదు. మసీదు తన చేత్తోనే అలికేవాళ్ళు. కౌఫీనం తన చేత్తోనే కుట్టుకునేవారు. ఎవరిని అడిగేవారు కాదు. గుండిగలోంచి పైకొచ్చే ఆవిరి పొగలు భయంకరంగా ఉండేవి. అప్పుడు బాబా కఫ్ని చేతులు వెనక్కి జరిపి తమ చేయి అందులో క్రింద వరకు పెట్టి కలిపేవారు. గిన్నెలో తుకతుక ఉడుకుతూ దాన్ని కలపవలసిన అవసరం వచ్చినప్పుడు బాబా ఆశ్చర్యకరమైన అగాధ లీలలను చేసి చూపేవారు. ఎక్కడ ఈ రక్త మాంసాలతో ఉన్న చెయ్యి, ఎక్కడ ఈ భయంకరంగా ఉడికే గిన్నె? కానీ ఆయన చేతి మీద కాలిన చిహ్నం అసలు ఉండేది కాదు. మొహంలో భయమనేది ఉండేది కాదు. భక్తుల తలపై పడే త్రితాపాలను వెంటనే దూరం చేసే వారికి అగ్నితో ఎలా బాధ కలుగుతుంది? ఆ చేతి మహిమ దానికి తెలీదా? రాతిపీట మీద పెసరపప్పు పోసి బాబా స్వయంగా ఏరేవారు. రాతిపీట మీద పెసరపప్పు పోసి బాబా స్వయంగా ఏరేవారు. పత్రం తీసుకొని స్వయంగా నూరి తమ చేతితో పెసర వడియాలు పెట్టేవాళ్ళు. అప్పుడు వాటిని నెమ్మదిగా గుండిగలో వదిలేవారు. గుండిగ అడుగంటకుండా చేత్తో తిప్పేవారు. తయారయ్యాక గుండిగ కిందకి దింపి అందరికీ ఆ ప్రసాదాన్ని పంచేవారు. అందరికీ ఎందుకు పంచడం? సాయిబాబా ముస్లిం, మరి అలాంటి అధర్మ ఆచరణను లోకుల చేత ఆయన ఎందుకు చేయించేవారు అని శ్రోతలు అనొచ్చు. హిందువులచే ముస్లిం చేతి వంటను ఎలా తినిపించేవారు? ఈ శంకకు ఒకటే సమాధానం. సాయిబాబా వద్ద ధర్మాల గురించిన నిజమైన వివేచన ఎప్పుడూ జాగృతమై ఉండేది. గుండిగలో వండిన పదార్థాన్ని అందరూ తినాలన్న దురాలోచన ఆయనకస్సలు ఎప్పుడూ ఉండేది కాదు. కానీ అది తమకు లభించాలన్న ఇచ్చ ఉత్పన్నమైన వారి కోరికను మాత్రమే ఆయన తీర్చేవారు. ఆయన ఎన్నడూ ఎవరిని మోసం చేయలేదు. అదీకాక ఆయన జాతి ఎవరికీ తెలియదు. మసీదులో ఉన్నారు కనుక ముస్లిం అని అనేవారు. కానీ ఆయన ఆచరణ చూస్తే ఆయన నిజమైన కులం తెలిసేది కాదు. భక్తులు వారిని దైవంగా భావిస్తారు. వారి పాదధూళికి సాష్టాంగం చేస్తారు. అలాంటి వారి కులాన్ని పట్టించుకునే వారి పారమార్థిక ప్రాప్తి వ్యర్థం. ఇహలోకం పట్ల పరలోకం పట్ల ఉదాసీనంగా ఉంటూ వివేక వైరాగ్యాలే ఐశ్వర్యంగా కలవారి జాతిని ఎందుకు చూడాలి? జాతి స్థితులకి ధర్మాధర్మాలకి అతీతంగా ఉంటూ
వృత్తి నిర్మలంగా ఉంచుకునే వారి జాతిని ఎందుకు చూడాలి? అలా చేసేవారి పారమార్థిక ప్రాప్తి వృధా. అలాంటి ఈ బాబా చరిత్రను నేను నా సుఖం కోసమే కీర్తిస్తున్నాను. వినాలన్న కోరిక ఉన్న వారికి వారి శ్రద్ధే తృప్తిని కలిగిస్తుంది. సరే, ఈ కథానుసంధానం ఆగిపోయింది. దానికోసం కొంచెంగా వెనక్కి చూద్దాం. దాదా కేల్కర్ను ఉద్దేశించి పరిహాసంగా, ఇప్పుడు బాబా అన్నదానిపై శ్రద్ధ పెట్టండి. ఖరం పులావ్ చేశాను, ఎలా ఉందో రుచి చూసావా? దాదా కేవలం అడిగిన దానికి ఏదో ఒక సమాధానం చెప్పాలని బాగుంది అన్నాడు. దాదా పురాణే పెద్దవాడు, గొప్ప భక్తుడు, స్నాన సన్యాదులు నియమంగా చేసేవాడు. ఏ పనిలోనైనా యోగ్యతలను సదా చూస్తూ ఉండేవాడు. అతనికి ఇది నచ్చలేదు. అప్పుడు బాబా అతనితో ఇలా అన్నారు, కళ్ళతో సరిగా చూడనైనా లేదు, నాలుకపై వేసుకొని రుచి చూడలేదు, మరి బాగుందని ఎలా అంటున్నావు? గిన్నె మీది మూత తీసి చూడు, అందులో చెయ్యి పెట్టు అని అతను చెయ్యి పట్టుకుని దాన్ని గిన్నెలో దూర్చి బాబా తర్వాత ఇలా అన్నారు, చెయ్యి తీసేయి, దాన్ని గరిటె తీసుకొని వీళ్ళిద్దరి పళ్ళాల్లో వడ్డించు, మడి భయం పెట్టుకోకు, ఉట్టి మాటలు మాట్లాడకు. శిష్యులకు మహాత్ములు అన్య జాతుల వారి ఆహారం తిని చెడిపోమ్మని చెప్తారన్న ఆలోచనే అయోగ్యం. మహాత్ములు సదా కృపతో ఎంతగానో నిండిపోయి ఉంటారు. వాళ్ళ ఆచరణ పద్ధతి వాళ్ళకే తెలుస్తుంది. నిజమైన ప్రేమ తరంగం ఉప్పొంగినప్పుడు తల్లి కూడా బిడ్డను గిల్లుతుంది. బిడ్డ ఏడిస్తే ఆమె దాన్ని తన గుండెలకు హత్తుకుంటుంది. మాంసం తినాలనుకున్న వారి కోరికనే బాబా నెరవేర్చేవారు. కానీ మనసుపై ఆధిపత్యాన్ని సంపాదించిన వారిని గౌరవ పురస్కారంగా దాన్ని ముట్టనిచ్చేవారు కాదు. అయినప్పటికీ గురువు ఆజ్ఞ పాటించాలన్న భక్తుల విచార పూర్వక నిర్ణయం అప్పుడప్పుడు ఎంతవరకు పోతుందంటే జన్మంతా మాంసాన్ని ముట్టని భక్తుల నిశ్చయం చలించేది. బాబా ప్రసాదమని అంటూ వారు నిషిద్ధ అన్నాన్ని తినాలని అనుకునేవారు. నిజానికి అలా ఏ భక్తుణ్ణి బాబా స్వయంగా తప్పుడు మార్గంలో వెళ్లేందుకు ప్రోత్సహించేవారు కాదు. సరే, క్రీస్తు శకం 1910 సంవత్సరానికి ముందు ఈ గుండిగలు అత్యంత ఉత్సాహంతో వండడం తరచూ జరిగేది. కానీ ఆ తర్వాత దాస్గన్ పరిభ్రమణ ముంబాయి పట్టణానికి వచ్చింది. తన హరికథ గర్జనతో సాయిబాబా ఔన్నత్యాన్ని అతను అందరి మనసుల్లో ముద్రించాడు. అప్పటి నుంచి చిన్న పెద్దలు అందరికీ బాబా మహిమ తెలిసింది. లెక్కలేనంత మంది షిరిడీ రావడం మొదలెట్టారు. తర్వాత బాబా ప్రీత్యార్థం పంచోపచార పూజలు, అనేక రకాల నైవేద్యాలు, మధ్యాహ్నం పూట భోజన నైవేద్యాలు రావడం మొదలయ్యాయి. పప్పు, అన్నం, హల్వా, పూరీలు, చపాతీలు, పచ్చళ్ళు, కోసింబరి, వడపప్పు, పెరుగు పచ్చడి, పంచామృతాలు వేసి చేసిన పాయసం ఇత్యాది నానా రకాలైన భోజన పదార్థాలు అపారంగా వస్తూ ఉండేవి. ఎన్నడూ కని విని ఎరుగని విధంగా షిరిడీకి అసంఖ్యాకంగా భక్తులు రావడం మొదలెట్టారు. హడావుడిగా సాయిని దర్శించేవారు, సాయికి నైవేద్యం అర్పించేవారు. ఆకలి కొన్న జనులు ఆకలి సహజంగానే సగం దాంతోనే తీరిపోయేది. సాయిబాబాకి ఓ రాజాదిరాజుకి ఇలాగా సేవలు జరగసాగాయి. ఆయన్ని భక్తులు ఛత్ర చామరులతో వీచసాగారు. తాళాలు, తప్పెట్లు, వాయిద్య ఘోషతో భక్తుల రద్దీ పెరిగిపోయింది. ఆయన కీర్తి అన్ని వైపులా వ్యాపించింది. భక్తులు స్తుతి స్తోత్రాలను గానం చేయసాగారు. యాత్రికుల పాలిటి షిరిడీ పరమ పవిత్రమైన క్షేత్రమైపోయింది. అందువల్ల గుండిగ పని ముగిసింది. నైవేద్యాలు ఎంతగా వచ్చాయంటే వాటిల్లోంచి ఫకీర్లు మొదలైన వాళ్ళు కడుపు నిండా తిన్నా ఎంతో అన్నం మిగిలిపోయేది. ఇప్పుడు ఇంకొక కథ చెప్తాను, అది వింటే శ్రోతల మనసుకి ఆనందం కలుగుతుంది. ఎవరైనా తమ ఉపాస్య దైవాన్ని అవమానిస్తే బాబా మనసుకి నచ్చేది కాదు. ఆయన స్వయంగా ఏ జాతికి చెందని వారు. కొందరు తర్కించి ఆయన్ని బ్రాహ్మణుడు అంటే మరికొందరు ముస్లిం అంటారు. ఆయన నివాసం ఎవరికీ తెలియదు. ఏ జాతిలో ఎప్పుడు జన్మించారో, ఏ తల్లిదండ్రులు ఎవరో, ముస్లిమో బ్రాహ్మణులో ఇవేవీ తెలియవు. ఆయన ఒకవేళ ముస్లిమే అయి ఉంటే మసీదులో ఆయన దుని పూజను ఎందుకు నడవనిచ్చేవారు? అక్కడ తులసి కోటను ఎందుకు పెట్టనిచ్చేవారు? అక్కడ గంటలు మ్రోగిస్తూ ఉంటే సహించేవారా? మసీదులో శంఖం ఊదనిచ్చేవారా? వాయిద్యాలతో హరి కథలను చెప్పనిచ్చేవారా? తాళాలు, తప్పెట్లు, మృదంగాలు వాయించనిచ్చేవారా? హరినామాన్ని నడవనిచ్చేవారా?
తాము ముస్లిం అయితే మసీదులో కూర్చొని ఆయన తమ నుదుట గంధాన్ని పెట్టనిచ్చేవారా? అక్కడ అందరితో కలిసి భోజనం చేసేవారా? ముస్లిం అయితే ఆయన చెవులు కుట్టబడి ఉండేవా? తమ జేబులోని డబ్బు ఖర్చు పెట్టి దేవాలయాలను బాగు చేయించేవారా? స్నానం అనంతరం పట్టు శాలువాలను ధరించేవారా? పైగా ఎవరైనా హిందూ భక్తుడు తను ఉపాస్య దేవతను క్షణమాత్రం చేసిన ఉపేక్ష కూడా ఆయనకి తీవ్రంగా గుచ్చుకునేది. దీని గురించిన ఓ ఉపదేశపు కథ ఇది వ్రాస్తున్నప్పుడు గుర్తొచ్చింది. దాన్ని వినయంగా చెప్తాను. ప్రశాంత చిత్తంతో శ్రోతలు దీన్ని వినండి. ఓసారి ఏం జరిగిందో చూడండి. బాబా లెండి నుంచి తిరిగి వచ్చి మసీదులో కూర్చున్నారు. అప్పుడు దర్శనానికి భక్తులొచ్చారు. అందులో బాబాకి ఎంతో ప్రియమైన భక్త శ్రేష్ఠుడు చాందోర్కర్ తన తోటల్లుడు బిని వాళ్లతో కలిసి సాయి దర్శన ఇచ్చతో వచ్చాడు. వారిద్దరూ సాయినాథునికి నమస్కరించి ఆయనకు ఎదురుగా కూర్చున్నారు. అప్పుడు కుశల ప్రశ్నలేస్తూ బాబా అకస్మాత్తుగా కోపించి ఇలా అన్నారు, నానా నీకు ఇలాంటి మరుపు ఎందుకు కలిగింది? నాతో కలిసి జీవిస్తూ నీవిదేనా నేర్చుకుంది? నా సాంగత్యం ఉండి కూడా చివరికి నీకు ఈ గతి ఎందుకు పట్టింది? నీ బుద్ధి అలా ఎలా తిరగబడింది? నాకది చెప్పు. బాబా మాటలు విని నాన్న తలంచుకొని బాబా కోపానికి కారణము ఏమై ఉంటుందా అని దాని గురించి ఆలోచిస్తూ ఉండిపోయాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री సాయినాథ్ పూజకి జయం. అతని మనస్సు స్తబ్దమైపోయింది. తప్పేమిటో కూడా తెలియలేదు. కోపానికి కారణం ఏమీ కనిపించలేదు. కానీ ఏ కారణము లేకుండా బాబా ఎవరిని బాధ పెట్టేవారు కూడా కాదు. అది కూడా అతనికి తెలుసు. కనుక అతడు బాబా పాదములు పట్టుకుని ఎన్నో రకాలుగా విన్నవించాడు. చివరికి నాన్న ఆయన కోపానికి కారణాన్ని దీనంగా అడిగారు. దానికి బాబా ఇలా అన్నారు, సంవత్సరాల తరబడి నాతో ఇంత సన్నిహితంగా ఉండి ఇలాగ ప్రవర్తించటం నీ బుద్ధికి ఏమైంది? కోపన్గాంకి ఎప్పుడొచ్చావు? దారిలో ఏమి జరిగింది? మధ్యలో మీరెక్కడ దిగారు? గుర్రబండిని సరాసరి షిరిడీకి ఎందుకు తీసుకొచ్చారు? దారిలో ఏదైనా విశేషం జరిగిందా? అయితే అదంతా నాకు వినిపించు. అది చిన్నదైనా పెద్దదైనా ఎక్కడ ఏమి జరిగిందో నాకు చెప్పు అన్న బాబా మాటలు విని నానా మనసుకు తెలిసింది. అతని మొహం వెంటనే ముడుచుకుంది. సిగ్గుతో మాట్లాడలేకపోయాడు. అయినా బాబా ముందు రావడం పనికిరాదని ముందు దాపరికం పనికిరాదని మనసులో నిశ్చయంగా అనుకుని జరిగిందంతా మొదటి నుంచి చివరి వరకు పూర్తిగా నానా బాబాకి చెప్పాడు. సాయి వద్ద అబద్ధం నడవదు. అబద్ధాలతో బాబా ప్రాప్తించరు. అబద్ధాలతో మానవుడికి అధోగతి పడుతుంది. అబద్ధాలతో చివరికి వాళ్ళు నరకానికి పోతారు. గురువును మోసగించడం అనేది మహాపాపం. ఆ పాపానికి క్షమ లేదా ప్రాయశ్చం అనేది ఉండదు. అది తెలుసుకుని నానా జరిగిందంతా ఏమీ దాచకుండా పూర్తిగా బాబాకు తెలిపాడు. అతను ఇలా అన్నాడు, ఈరోజు బండి మాట్లాడుకునేటప్పుడు కేవలం షిరిడీకే మాట్లాడుకున్నాం. అందువల్ల గోదావరి నదీ తీరములో ఉన్న దత్తమూర్తిని దర్శించి బిన్నీవాలాకు కాలేదు. బిన్నీవాలే దత్తభక్తుడు. దారిలో దత్త మందిరం తగిలినప్పుడు దత్త దర్శనం కోసం బండి నుండి కిందకి దిగాలని అతనికి అనిపించింది. కానీ నేను హడావుడిలో ఉన్నాను కనుక నేనే అతన్ని వారించాను. షిరిడీ నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు దర్శనం చేసుకుందామని హడావుడిగా షిరిడీ వెళ్ళడం ఆలస్యమైపోతుందని నేనే అతన్ని ఆపేసి దత్తుణ్ణి కలవడంలో అశ్రద్ధ చేశాను. తర్వాత గోదావరిలో స్నానం చేశాక నా కారులో పెద్ద ముళ్ళు గుచ్చుకొని ఎంతో బాధ కలిగింది. ఎంతో కష్టంతో దాన్ని లాగేశాను. అప్పుడు బాబా సూచనప్రాయంగా ఏం ఉపదేశించారంటే, అలాంటి హడావుడి మంచిది కాదు. అదృష్టం దర్శనాన్ని అనాదరం చేసినందువల్లే కేవలం ముల్లే గుచ్చుకుంది. దత్తుడు అలాంటి పూజ దైవం సహజంగా మార్గంలో ఉన్నప్పుడు ఆయన దర్శనం చేసుకోకపోవడం దురదృష్టకరం. అలాంటి వారికి నేనెలా లభిస్తాను? ఈ సందర్భం గురించి నానాసాహెబ్ కూతురు మైనాతాయి కువళేకర్ అనే అమ్మాయి క్రీస్తు శేషులు పరమ పూజ్యులు నరసింహస్వామి ఎదుట 1936లో చెప్పిన వృత్తాంతంలో ఇంకొక విశేషం ఉంది. అది ఇది. మా పిన్ని భర్త బాళాసాహెబు బిన్నీవాలే దత్తభక్తుడు. క్రీస్తు శకము 1899 లేదా 1900లో సాయిబాబా దర్శనానికి వెళ్ళినప్పుడు అతనికి సాయిబాబాపై విశ్వాసం లేదు. నా తండ్రి ఆర్థించడం వల్లనే అతను షిరిడీకి వెళ్ళాడు. కానీ సాయిబాబాను చూడంగానే ఆయన స్థానంలో సాక్షాత్తు త్రిమూర్తి దత్తాత్రేయ స్వామి కనిపించారు. అప్పటి నుండి
ఇతనికి సాయిబాబా అంటే కేవలం దత్తస్వామి అన్న నిశ్చయం కలిగింది. ఆ తరువాత చనిపోయే వరకు అతను సాయి భక్తునిగానే ఉండిపోయాడు. సరే, ఈ సందర్భంలో సాయిబాబా దత్తావతారులన్న సాయిబాబా హారతిలోని 4వ చరణానికి బలం చేకూరుతుంది. కలియుగి అవతార సుగుణ బ్రహ్మాసాచార అవతీర్తి జహలాసే స్వామి దత్తా దిగంబర. సరే, ఇప్పుడు ఈ గుండిగ కథను ముందుకు నడిపిద్దాం. ఈ మసీదులో సాయిబాబాతో పాటు చేసే మధ్యాహ్న భోజనంలోని పవిత్రత, సాయికి భక్తులపై ఉన్న ప్రేమ ఎంతటివి. ప్రతిరోజు మధ్యాహ్నం పూజ ముగిసి బాబా ఆరతి అయిపోయాక భక్తులు తిరిగి వెళ్ళేటప్పుడు బాబా వారందరికీ విభూది ఇచ్చేవారు. మసీదు అరుగు చివన ఆయన నిలబడి ఉండేవారు. ప్రాంగణంలో ఎదురు చూసే భక్తులు ఒక్కొక్కరు వచ్చి ఆయన పాదాలకు నమస్కరించేవారు. పాదాలపై తలను పెట్టి తమ ఎవరెవరు ఎదుట నిలిచేవారో వారందరి నుదుటిపై సాయిబాబా విభూది పెట్టేవారు. అప్పుడు భక్తులందరినీ భోజనానికి మీ ఇళ్లకు వెళ్ళండి అని బాబా అనగానే ఆ ఆజ్ఞను శిరసా వహించి భక్తులు తమ ఇళ్లకు తిరిగి వెళ్ళిపోయేవారు. తర్వాత బాబా లోపలికి రాగానే మసీదులో రోజువారీ నియమాన్ని అనుసరించి తెర వేసేవారు. పళ్ళేల గిన్నెల చప్పుళ్ళు మొదలయ్యేవి. ప్రసాదాలు పళ్ళేలు పోగయ్యేవి. సాయిబాబా హస్తస్పర్శతో పవిత్రమైన నైవేద్యం తిరిగి తమకు లభించాలని కొందరు భక్తులు ప్రాంగణంలో ఎదురు చూస్తూ కూర్చునేవాళ్ళు. అక్కడ బాబా గోడలోని గూడుకి వీపు పెట్టి కూర్చున్నప్పుడు ఆయన 2 వైపులా వరుసగా భక్తులు పంక్తులు తీరేవారు. అందరికీ ఆనందంగా ఉండేది. సాయి సమర్థులు ముందుకు తమ నైవేద్యాలను జరిపేవాళ్ళు. అప్పుడు ఆయన తమ చేతితో వాటన్నింటినీ ఒక పళ్ళెంలో కలిపేవారు. బాబా చేతి నుంచి ఒక్క మెతుకు లభించినా ఎంతో అదృష్టం. దానివల్ల తినేవారు సంపూర్ణంగా పవిత్రులవుతారు. వారి జీవితం పునీతమవుతుంది. వడలు, గారెలు, సద్దభక్ష్యాలు, సాదా పూరీలు, చక్కెరతో కలిపిన అరటిపండు గుజ్జు, బూరెలు, బియ్యపిండి లేదా గోధుమ పిండితో బెల్లం కలిపి దాన్ని బిళ్ళలుగా చేసి నేతితో వేయించిన పదార్థం, పేనీలు, రకరకాల కూరలు, పాయసం, కోసంబరి అన్నీ చక్కగా పిసికి ఆ అన్నాన్ని బాబా ఈశ్వరార్పణం చేసేవారు. పళ్ళేల నుంచి శ్యామ నాణాలతో నానా నిమోన్కర్ అందరికీ పంచేవారు. ఒక్కొక్కరిని ముందుకు పిలిచి తమ వద్ద కూర్చోబెట్టుకుని ఎంతో ఆనందంతో ప్రేమతో గొంతు దాకా భోజనం పెట్టేవారు. గుమగుమలాడే రుచికరమైన నెయ్యి, బొబ్బట్లు, పప్పు, అన్నాన్ని కలిపి ఆ మధురమైన మిశ్రమాన్ని అన్నం మిశ్రమం బాబా అందరికీ వడ్డించి సంతుష్టపరిచేవారు. ప్రేమగా ఆ మిశ్రమాన్ని తిన్నప్పుడు ఆ ఆత్మానందంలోని మాధుర్యాన్ని ఎంతని వర్ణించను. తిన్నవాళ్ళు వేళ్ళు నాకుతూ బయటకు వచ్చేవాళ్ళు, సంతృప్తి చెంది ఆనందించేవాళ్ళు. కొన్నిసార్లు బొబ్బట్లు, తీపి రొట్టెలు, మట్టి పెంకు మీద చేసిన బొబ్బట్లు, కొన్నిసార్లు చక్కెర అద్దిన పూరీలు, కొన్నిసార్లు బాసుంది, రవ్వ కేసరి, సజ్జభక్షాలు, కొన్నిసార్లు రుచికరమైన బెల్లపు బొబ్బట్లు వడ్డించేవారు. పళ్ళెంలో కొన్నిసార్లు మంచి శ్రేష్టమైన బియ్యంతో వండిన అన్నం, దాని మీద మంచి ఒట్టి పప్పు, రుచికరమైన వెన్న నుంచి తీసిన నెయ్యి, చుట్టూరా రకరకాల కూరలు ఉండేవి. ఆవకాయ, అప్పడాలు, పెరుగు పచ్చడి, రకరకాల బజ్జీలు, నెయ్యి, పుల్లటి పెరుగు, మజ్జిగ, బెండకాయ పులుసు ఉండేవి. ఆ దివ్య అన్నం తినేందుకు లభించిన వారు ధన్యులు. సాయి లాంటి గుణవంతులైన వడ్డన చేసేవారు వారుండే చోట భోజనం గురించి ఏమని వర్ణించగలం. అక్కడ భక్తులు గొంతు వరకు తినేవారు, సంతృప్తిగా త్రయించేవారు. ముద్దకి తృప్తిని, సంతోషాన్ని, పుష్టిని ఇచ్చి ఆకలి తీర్చే మధురమైన ఉత్తమ పవిత్ర ఆహారం అది. ముద్దకి సాయిమా నామాన్ని ఉచ్చరిస్తూ ఆ అన్నాన్ని భక్తులు ఆహుతిగా ఇచ్చేవారు. పళ్ళెం కొంచెం కూడా ఖాళీగా ఉండేది కాదు. పైనుంచి అదే పనిగా వడ్డిస్తూ ఉండేవారు. ఎవరికి ఏ వంటకాలు ఇష్టమో అవన్నీ ప్రేమగా వడ్డించేవారు. చాలామందికి మామిడి పండు రసం అంటే ఇష్టం ఉండేది. అప్పుడు వారిని బ్రతిమలాడి అది వడ్డించేవారు. అలా భక్తులకు అన్నం వడ్డించమని బాబా ప్రతిరోజు నానాసాహెబ్ నిమోన్కర్కి లేదా మాధవరావు దేశపాండేని ఆజ్ఞాపించేవారు. వారిద్దరికీ అదే నియమం. నైవేద్యం వండించడమే వారి పని. దానికోసం గొప్ప ప్రేమతో వారు ఎంతగానో కష్టపడేవారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय. రుచికరమైన జీలకర్ర లాంటి సన్న బియ్యపన్నము మల్లె మొగ్గల్లా ఉండేది. దాని మీద పసుపు పచ్చని పప్పు. అప్పుడు అందరికీ నెయ్యి వడ్డించేవారు.
అది వడ్డించేటప్పుడు గుమగుమలు పరిమళం గుబాళించేది. భోజనం పచ్చళ్లతో సహా నోరూరిస్తూ ఉండేది. ఉడక్కుండానే లేదా అరుచిగానో అసలు ఉండేది కాదు. జనులు మనసారా తినేవారు. ఆ ఆత్మానందపు సమాధి అనే సేమియా, ప్రేమభక్తి అనే వడియాలు, బియ్యపిండితో చేసే సేమియా లాంటి సన్నని పదార్థం. శాంతి సుఖాలనే స్వానుభవం లేకపోతే భుజించడానికి అక్కడికి ఎవరొస్తారు? ఎక్కడ హరియే అన్నం అవుతాడో, హరియే భోక్త అంటే తినేవాడవుతాడో, హరియే ఆ మధురిమను రుచి చూసేవాళ్ళు అవుతారో అక్కడ అన్నం వడ్డించేవాడు ధన్యుడు. అక్కడ అన్నం తినేవారు, ఆ దాతలు కూడా ధన్యులు. సరే, ఆ మధురిమకు మూలం ఒక గురువు పట్ల ప్రబలమైన నిష్ఠ. చక్కెర లేదా బెల్లపు మధురిమ కాదు. శ్రీహరి పట్ల దృఢమైన పునాదుల్లో ఉన్న శ్రద్ధే మధురంగా ఉంటుంది. అలా అక్కడ నిత్య కళ్యాణం పచ్చతోరణంలా ఉండేది. పాయసం, హల్వా, మిగతా పదార్థాలన్నీ కలిపిన మిశ్రమం చాలా బాగుండేది. పళ్ళెం ముందు కూర్చున్నప్పుడు కొంచెం కూడా కాదు, వద్దు అని అనడం జరిగేది కాదు. వండిన రకరకాల అన్నం తిని కడుపు నిండాక పెరుగన్నం లేకపోతే తినేవారి మనసుకి సంతోషం అనిపించదు. అది లేకపోతే తినేవారు కనీసం మజ్జిగైనా కోరుతారు. ఒక్కసారి స్వచ్ఛమైన మజ్జిగ గ్లాసుని గురుమహారాజు స్వయంగా తమ చేత్తో నింపి ప్రేమతో నాకు త్రాగడానికి ఇచ్చారు. దాన్ని నేను నోటి ముందు పెట్టుకోగానే ఆ స్వచ్ఛమైన తెల్లటి మజ్జిగ చూసి మనసుకి సుఖ సంతుష్టి, ఆత్మానందమనే తృప్తి లభించింది. అసలే పిండి వంటలతో కడుపు నిండిపోయి ఉంది. మరి మజ్జిగ ఎలా త్రాగాలి అని ఊరకే తటపటాయిస్తూ సంశయంతో ఉన్నప్పుడు ఆ గుటక చాలా రుచిగా అనిపించింది. నేను అలా సందేహిస్తూ ఉండటం చూసి బాబా ఎంతో వాత్సల్యంతో ఇలా అన్నారు, దాన్నంతా తాగేసే, నాకు కూడా ఇలాంటి అవకాశం ఇక ఎప్పటికీ మళ్ళీ రాదు అనిపించింది. కనుక నేను దాన్నంతా వెంటనే త్రాగేశాను. సరే, తరువాత ఆ అనుభవమే కలిగింది. ఆ తరువాత 2 నెలలకి బాబా తమ అవతారాన్ని చాలించారు. నిజంగానే ఆయన నిర్వాణం చెందారు. ఇప్పుడు ఆ మజ్జిగ దాహం తగ్గాలంటే సాయి కథ అనే అమృతం త్రాగటం తప్ప మరో మార్గం లేదు. అదే మనకు ఆధారం. హేమాత్ పంత్ సాయినాథునికి శరణు వచ్చాడు. తరువాత ఆయన దేన్ని గుర్తు చేస్తారో ఆ కథనే వర్ణిస్తాడు. శ్రోతలు తమ శ్రద్ధను దీనిపై పెట్టాలి. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు, సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాత్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని గుండిగ వర్ణనను అనే పేరు గల 38వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 38వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. ఈ అధ్యాయంలో ముఖ్యమైన బోధ అన్నదానం గురించే. అంటే గర్భ దరిద్రులకు భోజనం పట్టటమే ఉంది. పుణ్యలోకాల్లో పుణ్యం అన్నదానం, పుణ్యాలోకాల్లో ఎల్లా పుణ్యం అన్నదానం. ఆచార ధర్మాల్లోకెల్లా ప్రధానమైనది, అగ్రగణ్యమైనది అన్నదానం. అందుకే బాబా దాన్ని స్వయంగా ఆచరణలో పెట్టి లోకంలో ఓ ఆదర్శం నెలకొల్పారు. అయితే ఈ రోజుల్లో ఇది వరకు రోజుల్లాలా అన్నదానం ఎలా చేయాలి అన్న ప్రశ్న తలెత్తుతుంది. ఖాళీ స్థలం లభించటం, వంటకాలు తయారు చేయటం, యోగ్యమైన భోక్తలను పోగు చేయటం ముఖ్యంగా పెద్ద నగరాల్లో మహా కష్టం. మందిరాల్లో లేదా తీర్థక్షేత్రాల్లో భోజనం వడ్డించడం లేదా పలహారాలు పంచే ప్రయత్నం చేద్దామంటే అప్పుడు బికారుల అరుపులు, ఒకళ్ళ నుంచి ఒకళ్ళు లాక్కోవటాలు, కొట్లాటలు ఎంతగా పెరుగుతాయంటే మన మనసులో క్రోధం లేదా తిరస్కారం ఉత్పన్నమై పుణ్యం మాట ఎటున్నా పాపం మాత్రం వచ్చి నెత్తిన పడుతుంది. ఏదో ఒక సంస్థకి అన్నదానం కోసం విరాళం ఇద్దామంటే అది సరిగ్గా ఎంతవరకు వినియోగం అవుతుంది అన్న సంశయం కలుగుతుంది. అది కాక అన్నదానం చేయటంలో బాబా బోధ ఏమిటంటే దాన్ని స్వయంగా వండి అది తినేవారికి గొప్ప ప్రేమతోనూ ఆదర సత్కారాలతోనూ సమక్షంలో పెట్టవలసి ఉంది. చేతి కింద అంత ఉత్సాహవంతులైన భక్తులు ఉన్నప్పుడు బాబా అన్నం వండే శ్రమ స్వయంగా తీసుకునేవారు. అయితే ఈనాటి పరిస్థితుల్లో నా అభిప్రాయం ప్రకారం అత్యంత సులభమైన అన్నదానం అంటే ఏదైనా ఒకరోజు అందుల, అంగవికలుర లేదా అనాథ ఆశ్రమంలో
అన్నమో లేదా మిఠాయో తీసుకెళ్లి స్వయంగా పంచటం. అవి తిని సంతృష్టి చెందిన వ్యక్తుల ముఖాల్లో తొంగి చూసే ఆనందాన్ని చూడటమే అవుతుంది. ఈ అధ్యాయంలో అన్నదానానికి సంబంధించిన మరో బోధ అతిథుల గురించి ఉంది. బేళాపాలా లేకుండా వచ్చే అతిథులను అన్నదానంతో సంతృప్తి పరచాలి గృహస్థులు. ఇది మాత్రం ఈ రోజుల్లో కూడా ఆచరించడం సాధ్యమే. గడపలోకి ఎవరైనా ఎప్పుడైనా రాని వారిని అనాదరం చేయకూడదు. అది బాగా గుర్తించుకోవాలి. వస్త్రాలు, గిన్నెలు లేదా డబ్బు దానం చేసేటప్పుడు పాత్రత చూడవలసి ఉంటుంది. అయితే భోజనం, పలహారం ఇవ్వటానికి వీటి గురించి అసలు ఆలోచించకూడదు. ఎందుకంటే అతిథికి అన్నం పెట్టకుండా వెనక్కి పంపించేవారు తప్పకుండా దుర్గతిని ఆహ్వానించినట్లే. అలాంటి సూచనే 19వ అధ్యాయంలో కూడా లభిస్తుంది. ఏ విధమైన అనుబంధము లేకుండా ఎవరు ఎక్కడికి పోరు. మానవులే ఏమిటి, పశుపక్షాదులను వేటిని కూడా తరిమేయకూడదు. ఎవరికి తెలుసు, బాబా స్వయంగా ఆ రూపంలో వచ్చారేమో. ఆ తరువాత పడవలసిన అవసరం రాకూడదు. అందుకని వచ్చే పోయే వారిని ఆదరించాలి. దాహం కొని ఉన్నవారికి నీరు, ఆకలితో ఉన్నవారికి రొట్టె, వస్త్రాలు లేని వారికి వస్త్రాలు, కూర్చోటానికి స్థలము ఇస్తే శ్రీహరి సంతుష్టుడవుతాడు. అన్నానికి సంబంధించి ఇక్కడ మరో బోధ ప్రసాదం గురించి ఉంది. గురువు స్వయంగా శిష్యునికి ఏదైనా ప్రసాదం తినడానికి ఇస్తే శిష్యుడు అది తినడానికి యోగ్యమైనదా లేక అయోగ్యమైనదా అని ఆలోచించకుండా ఆదరపూర్వకంగా దాన్ని వెంటనే నోట్లో వేసుకోవాలి. గురువు స్వయంగా ప్రసాదం ఇచ్చినప్పుడు అది తినటానికి యోగ్యమా అయోగ్యమా అన్న శంక శిష్యుల మనసుకు కలిగితే ఆ శిష్యులు తమకి వినాశనం కలిగించుకుని నరకంలో పడిపోతారు. మహాత్ములు శిష్యులను నిషిద్ధ పదార్థాన్ని తినమని చెప్తారన్న ఆలోచన కూడా అయోగ్యం. మహాత్ములు కృపతో ఎంతగానో నిండిపోయి ఉంటారు. వారి ఆచరణ పద్ధతి వారికే తెలుస్తుంది. నాకు అనిపిస్తుంది ఇదే న్యాయం దేవుడి ప్రసాదానికి కూడా ఆపాదించవలసి ఉంది. మందిరాల్లోనూ లేదా శ్రీ సత్యనారాయణ పూజకి చక్కెర ఉండలో హల్వా ప్రసాదమో లభిస్తే గురువారం లేదా ఏకాదశి మొదలైన ఉపవాసాలు ఉన్నామని కొంతమంది వాటిని వెంటనే తినరు. ఆ రోజు రాత్రి లేదా మర్నాడు ఉపవాసం అయిపోయాక భోజన సమయంలో తిందామని ఓ పక్కన పెట్టేస్తారు. నా అభిప్రాయం ప్రకారం తినాలి తినకూడదు అన్న వికల్పం యోగ్యం కాదు. అలా వ్యవహరించేవారు ఆ దేవతను అనాదరం చేసినట్టే. ఎంతో అదృష్టంతో లభించిన దైవ ప్రసాదాన్ని ఉపవాసం భంగమవుతుందని తినటాన్ని మానివేస్తారు. కానీ నాలుక కోరికను నెరవేర్చడానికి బజారులోంచి అడ్వర్టైజ్మెంట్లో మంచిదని చూపించే ఏ పదార్థాలనైనా సరే ఎలాంటి సంకోచము లేకుండా ఆ రోజే తినేస్తారు. అది యోగ్యమా, ప్రశంసనీయమా? అదీగాక వ్యవహారిక సౌలభ్యం దృష్ట్యా కూడా ప్రసాదాన్ని అలా ప్రక్కన పెట్టేయడం సరికాదు. దాన్ని చేత్తో పట్టుకుని ఇంటికి తీసుకెళ్లడం, దాన్ని సురక్షితంగా ఓ చోట పెట్టడం అనేది ఓ విఘ్నం అన్న మాట మాత్రం నిజం. కానీ అప్పుడప్పుడు ఉపవాసం ముగిసే సమయంలో ఆ ప్రసాదం తినాలన్న విషయం స్మృతి పదంలోంచి తప్పుకుంటుంది. నేనైతే షిరిడీ ప్రసాదం వచ్చినా లేదా వేరే ఎక్కడి నుండో ప్రసాదం లభించినా అది ఎలాంటిది, తినదగ్గ పదార్థమా కాదా అన్న ఆలోచన పెట్టుకోకుండా ఎలాంటి స్థితిలో ఉన్నా సరే వెంటనే లేచి నిలబడి ఆదరంతో బాబాని లేదా దానికి సంబంధించిన దేవుడికి నమస్కరించి దాన్ని నోట్లో వేసుకుంటాను. ప్రసాదం అనే అనుగ్రహం యొక్క ఆనందాన్ని దోచుకుంటాను. ఇంతకు ముందు కొన్ని అధ్యాయాల్లో అన్నానికి సంబంధించిన ఉత్తమ బోధ బాబా నుంచి వచ్చి ఉంది. అది క్లుప్తంగా ఇలా: అన్నాన్ని అనాదరం చేయకూడదు, అన్నానికి విముఖులం కాకూడదు, వడ్డించిన పళ్ళాన్ని నెట్టేయకూడదు. 57వ ఓవి 32వ అధ్యాయం. ఏదైనా పని మీద బయలుదేరేటప్పుడు భోజన సమయం అయి ఉంటే ఉపవాసంతో బయలుదేరకూడదు. అలాగే ఎవరైనా ప్రేమతో రొట్టె ముక్క ముందు పెడితే దాన్ని తిరస్కరించి బయలుదేరకూడదు. పైగా దాన్ని పూర్తిగా శుభశకునంగా కార్యనిర్విఘ్నకారకంగా భావించాలి. 32వ అధ్యాయంలో దీని గురించి బాబా వనంలో కలిసిన వనజరి గురించిన స్వంత అనుభవాన్ని చెప్పారు. హేమాత్ పంత్ 33వ అధ్యాయంలో అప్పాసాహెబ్ కులకర్ణి ఫకీరుని వెదకటం కోసం బయలుదేరే సందర్భాన్ని వర్ణిస్తూ ఇదే చెప్పారు. శ్రీ సచ్చిదానంద సద్గురు
साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरत बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरत बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना।
रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू मैं ना जानू मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो खाली जमाना मैंने गमाया, खाली जमाना मैंने गमाया, साथी आखिर का साथी आखिर का साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है, मालिक हमारे मालिक हमारे मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय।
సాయి బాబా 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 సాయి బాబా
సాయి బాబా